బ్రేకింగ్ న్యూస్ బోధన్ ఎక్స్ ఎమ్మెల్యే షకిల్ బియ్యం ఎగవేత కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ స్కామ్ కు సహకరించిన ముగ్గురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. వారిలో జిల్లాలో పనిచేసిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఎస్ఓ చంద్రప్రకాష్, డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్ రాజు ఉన్నారు. ధాన్యం తరలించినట్లు ఫోర్జరీ సంతకాలతో దొంగ కాగితాలు సృష్టించారని అభియోగాలున్నాయి. వర్ణికి చెందిన మిల్లర్ కిషోర్ న్యాయ పోరాటంతో అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షకిల్కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ధాన్యం అక్రమ బదిలీ చేసిన అధికారులు కేసుల పాలు అయ్యారు. నా పేరు ఇల్తబ్ గంగారాం, సాలూర మండల్, సాలూర విలేజ్. మేము రైతులం సార్. ఇంతకుముందు గవర్నమెంట్లో రైతులకు మోసం చేసి కొంతమంది రాజకీయ నాయకుల రైస్ మిల్లే ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, 4 కిలోలు 5 కిలోలు కటింగ్ చేసిండ్రు. మళ్ళీ వడ్లన్నీ కొన్ని మెట్రిక్ టన్నులు, కొన్ని వేల మెట్రిక్ టన్నులు తీసుకొని అవి గవర్నమెంట్కి సప్లై చేయలే. వాళ్ళకు ఓళ్ళు కాపాడిరు జిల్లా అధికారులు, పై అధికారులు. మేము ఇక్కడ చెప్పగలుగుతాము, సబ్ కలెక్టర్కో, ఆర్డీఓకో, ఎంఆర్కో చెప్పగలుగుతాం సార్ అవినీతి జరుగుతున్నది ఇట్లా అంటే. వాళ్ళైతే పెడిచారు, జిల్లా అధికారులే ఉన్నారని తెలిసింది తర్వాత దీంట్లో. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలిసింది. అందుకని తీసుకురాలా గట్టిగానే మేము రైతులను కోరుకుంటున్నాం. ఎందుకంటే భయం అనేది ఉండాలా. ఎందుకంటే రైతుల నుంచి దోచుకొని ముంగడబడ్డోడు లేడు. ఏదైనా నంబర్తో దందలు మొరం కొట్టుకొని రాతులు కొట్టుకొని మొన్నోడు ఉండడం, కానీ రైతులకు మోసం చేసినోడు భవిష్యత్తులో ఎక్కడ కూడా బాగుపడరని మేము కోరుకుంటున్నాం. దానికి అధికారులకు కఠినమైన చర్యలు ఉండాలా. బియ్యం ఇయ్యని వాళ్ళందరికీ కూడా విదేశాలలో యాడున్నా పట్టుక రావాలని రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాం. ఎందుకంటే ఆజామాయిషి కాదు ఇది. రైతులు ఎంత నష్టపోయారు, ఒక్కొక్క కుంటలకు 4-5 కిలోలు అంటే ఆ గవర్నమెంట్లో. మరి మీరు కూడా మీద చర్యలు తీసుకున్నప్పుడు మీరు కూడా అదే గవర్నమెంట్ లెక్కలే పడిపోతారు సార్. అందుకని రైతులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వీళ్ళకి అరెస్టు చేస్తారు, మేము ఎప్పుడెప్పుడు చూస్తామని. దానికి మేము విన్నపిస్తున్నాం సార్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, బియ్యం ఎగవేతకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పెద్ద అధికారులే ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం నుంచి తీసుకున్న సిఎంఆర్ రైస్ కి సంబంధించి ఆ రైస్ ని తిరిగి ఇవ్వకుండా కోట్ల రూపాయల ధనాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని లూటీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గండి కొట్టారు. ఈ కోవలోనే మాజీ ఎమ్మెల్యే బోధన్కి సంబంధించిన షకిల్ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించిన సుమారు 7 నుంచి 8 కోట్ల రూపాయలకు సంబంధించిన సిఎంఆర్ రైస్ కి సంబంధించి ప్రభుత్వాన్ని ఇవ్వకుండా ఏదైతే పోర్టుల ద్వారా పంపించే జరిగింది. సముద్రాల పోర్టుల ద్వారా రైస్ ని పక్కదారి పట్టించారు. దీంట్లో అప్పట్లో పనిచేసిన అధికారులు వెళ్తున్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. వాటికి సంబంధించిన సుమారు 48 రైస్ మిల్లులకు సంబంధించి వాళ్ళందరికీ కూడా రెడ్ నోటీసులు జారీ చేశారు ఇప్పటికే అధికారులు. ఇప్పటికే డిఎంకి సంబంధించిన డిఎం శ్రీకాంత్ రెడ్డి ఇష్యూలో సీరియస్ గా తీసుకున్నారు. తనకు సంబంధించిన పూర్తిగా ఏవైతే రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో రైస్ మిల్లులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ కోవలోనే గతంలో పనిచేసిన అదనపు కలెక్టర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ కావచ్చు, డిఎస్ఓ చంద్రప్రసాద్ కావచ్చు, అలాగే డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్ రాజ్ కావచ్చు, ఈ ముగ్గురుపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 465, 468, 506, 34 సెక్షన్ల కింద ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఒక్కసారిగా అధికారులపై కేసులు నమోదు కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక అలజడి సృష్టించిన అధికారులు మొత్తంగా వర్ణికి సంబంధించిన ఎవరైతే మిల్లర్ కిషోర్ ఎవరైతే ఉన్నారో తను న్యాయ పోరాటం చేశాడు. షకిల్ కి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని తన మిల్లుకు వచ్చినట్లు అధికారులు తప్పుడు లెక్కలు చూపించి తప్పుడు పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలు చేశారని చెప్పి న్యాయ పోరాటం చేశాడు. అప్పటి నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఇటీవల కోర్టు తీర్పిచ్చింది. ఏదైతే బియ్యం ఎక్కడికి కూడా పోలేవు, షకిల్ కి సంబంధించిన మిల్లులో అది అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ కోవలోనే తర్వాత రైస్ మిల్లుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో షకిల్ కి సంబంధించిన రైస్ మిల్లు కావచ్చు, తనకు సంబంధించిన 3 రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. షకిల్ పై కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. షకిల్ కూడా తొందరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రైస్ మిల్లుకు సంబంధించి అధికారులు ఎవరైతే పనిచేస్తారో అధికారులు ఎప్పుడైతే తప్పుదోవ పట్టించి పత్రాలు సృష్టించారో షకిల్ కి వత్తాసు పలుకారో అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఆ కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేసింది. వారిపై కేసులు నమోదు చేసిన తర్వాత కూడా ఏదైతే రైస్ మిల్లుకు సంబంధించి షకిల్ కి సంబంధించిన 3 రైస్ మిల్లు ఏవైతున్నాయో వాటిపై ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అవిటిని సీజ్ చేశారు. అలాగే షకిల్ కి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అటాచ్మెంట్ చేస్తూ కూడా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే షకిల్ కి సంబంధించిన అరెస్ట్ కూడా రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అదనపు కలెక్టర్ కావచ్చు, డిఎస్ఓ కావచ్చు, అలాగే డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, ముగ్గురుపై కేసులు నమోదు చేశారు. ఇంకా ఈ కోవలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కోణంలో కూడా
అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మధ్యలో ఎవరున్నా కానీ అంటే దీని వెనకాల రైస్ మిల్లుకు సంబంధించి ప్రభుత్వాన్ని కోట్ల రూపాయల ధనాన్ని మోసం చేసిన ఎవరున్నారో అందరిపై చర్యలు అయితే అధికారులు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.